ఎంత ఘోరంగా దిగజారుతున్నాయంటే ఆఖరికి ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించినప్పుడు ప్రతిపక్షాల గొంతు అణిచేయడం అన్నదే కాకుండా భౌతిక దాడులకు తెరలేపడం కూడా చూస్తున్నాం. తిరుపతిలో ఈరోజు జరిగినటువంటి ఘటనే అందుకు ఒక పెద్ద ఉదాహరణ. బిఆర్ నాయుడు గారి కామ క్రీడల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా కుదిపేసిందో మనందరికీ తెలిసిందే. హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రథమ సేవకుడైనటువంటి చైర్మన్ ఇలాంటి రాసక్రీడల్లో మునిగి తేలడం పట్ల ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత ఏర్పడినటువంటి మాట వాస్తవం. ఆయన్ని రాజీనామా చేయవలసిందిగా మొత్తం తెలుగు రాష్ట్రం ప్రజలందరూ కూడా, అలానే వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా కోరడాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలో ఆయన చేరుకున్నటువంటి హోటల్ వద్ద శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు, కొంతమంది ముఖ్య నాయకులు ప్లకార్డులతో కొన్ని ప్రదర్శనలు చేశారు. అవి రాజీనామా చేయండి, ప్రజల్లో పెద్ద డిమాండ్ ఉంది. నిన్న మీరు మీ ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత ఆయన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు. ఒక పార్లమెంటేరియన్ని ఈ విధంగా దూరం పెట్టడం ఓకే, బానే ఆ వార్తలు వచ్చినాయి. మరి బిఆర్ నాయుడు ఒక ఆధ్యాత్మిక క్షేత్రానికి చైర్మనే, ఆయన్నెందుకు మీరు తప్పించకుండా వదిలేస్తున్నారు? గాండ్రించి ప్రజలందరూ ఉమ్ముతున్నారు. దయచేసి ఆయన్ని తప్పించండి అన్నటువంటి నిరసన కార్యక్రమం చేపడితే బిఆర్ నాయుడు గారి ప్రోద్బలంతో కూటమి గూండాలు తిరుపతిలో అక్కడికి చేరుకొని వీళ్ళందరినీ చితకబాదినారు. మహిళలని కూడా చూడకుండా పెదవుల మీద రక్కి, చేతులు మెదవేసి, మెడ మీద కొట్టి, ఇష్టం వచ్చినట్టుగా ఇదంతా కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. ఇంత దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగినా పోలీస్ స్టేషన్ కు తీసుకురాబడినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులేమో బయట దర్జాగా తిరుగుతున్నారు. వాళ్లను వీళ్లు తిరిగి కొట్టలేక కాదు, కొట్టలేని చేతగానితనం కూడా కాదు. ఇలాంటివి జరగకూడదు. రేపు పొద్దున అధికారంలో మేము వస్తాం, ఇంతకుముందు మేము కూడా ఉన్నాం. ఇలా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు మేము ఎప్పుడే కానీ వీళ్ల మీద భౌతిక దాడులకు పాల్పడినటువంటి సందర్భాలు లేవే. నిజంగా మేమే తలుచుకుంటే వీళ్ళు నగరంలో తిరిగే పరిస్థితి అన్నా ఉంటుందా? అయ్యా, ఇది పద్ధతి కాదు. ఇప్పటికి కూడా వ్యవస్థల మీద నమ్మకం ఉంది కాబట్టే పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసు వారికి చాలా వివరంగా, సవినయంగా మా వాళ్ళు ఇచ్చేటటువంటి కంప్లైంట్ని తీసుకోండి, వాళ్ళ మీద కఠిన చర్యలు మీరు చేపడితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారన్నటువంటి విషయాన్ని చెప్పాం. వాళ్ళు అందుకు తగ్గట్టుగా ప్రవర్తించారా? సరాసరి లేని పక్షంలో పోలీస్ స్టేషన్ ఎదుటే పెద్ద ఎత్తున ధర్నా చేసి ఈ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం చేసేటటువంటి పరిస్థితి తీసుకొని వస్తాం. అలాంటి స్థాయికి మీరు దిగజారద్దండి అని మరోసారి కోరుతూ ప్రభుత్వాన్ని వెంటనే తప్పిదం చేసినటువంటి వ్యక్తులను శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తాం.